క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెప్తూ ఈరోజు వాక్య వర్తమానంలో దేవుడు నిన్నొక మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడిని పెట్టాలని ఆశపడుతున్నాడు కనుక దేవుణ్ణి మొదటగా నువ్వేం చేయాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాటను లోబడాలి. బలి అర్పణ అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమైన వాక్య వర్తమానం సెలవిస్తాను కనుక మొదటగా నువ్వు ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయనకి జీవించినప్పుడు దేవుడు నీకంటూ ఒక మంచి ఈవి దేవునికి ఇస్తాడు. ఏ ఈవో అది నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఏ ఈవి నా కుమారునికి నేను ఈవి ఇవ్వాలని ఆశపడుతున్నాను కనుక ఆ ఈవి నేను ఇస్తాను. ఎందుకంటే నా కుమారుడు నా మాట వింటున్నాడు, నాకు లోబడుతున్నాడు కనుక నేను ఈ వ్యక్తికి నేను ఏ వరం ఇవ్వాలని ఆశపడుతున్నా ఆ ఈవిని వరం ఇస్తా అని దేవుడు అనుకుంటున్నాడు కనుక నువ్వు మొదటగా నువ్వు ఆయన మాట వినాలి, ఆయనకి లోబడాలి, ఆయనలో నువ్వు జీవించాలి, ఆయనలో ఫలించాలి. నువ్వు దినముకు 7 మార్లు అంటే దావీదు ప్రార్థన చేశాడు కనుక ఈ సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు దేవుడు నీకంటూ ఒక మంచి మంచి వరం, మంచి అన్నీ ఇస్తాడు కనుక మొదటగా నువ్వు ఆయన మాట వినాలి, ఆయనకి లోబడాలి, ఆయనకు నువ్వు విధేయత కలిగి జీవించాలి. యోసేపు ఎలా విధేయత కలిగి తన యజమానికి ఉన్నాడో నువ్వు కూడా అలా విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుని పక్షమున ఎన్నో కార్యములు చేస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు ఇస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది ఇస్తాడు. నీ ఇంట్లో శాంతి సమాధానం ఇచ్చి నీకు పిల్లలుగా బాధపడుతున్నావా, ఇంట్లో అప్పు సమస్యలు, కుటుంబంలో అప్పు సమస్యలు బాధపడుతున్నాము, అవన్నీ దేవుడు తొలగించి మంచి కుమార్తెలు దేవుని స్వాస్థ్యాన్ని బహుమానాన్ని వరము నీకు ఇచ్చి దేవుడు వాక్యం సెలవిస్తుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు అనుగ్రహం, కుమారుడు పుట్టు యెహోవా స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యమైన ఆ కుమార్తె దేవునికి ఇస్తాడు. మొదటిగా నువ్వు ఆయన ఇలా విశ్వాసం ఉంచు, నిరీక్షణతో నువ్వు ఉండు, ఆయన కార్యం కోసం ఎదురు చూడు. దేవుని పక్షం ఎన్నో కార్యములు చేస్తాడు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని దేవుడు బాగు చేసిందంటే కేవలం ఆ అమ్మాయి విశ్వాసం ద్వారానే ఆమె స్వస్థపరిచిండు. నువ్వు కూడా నీ పిల్లలు లేక బాధపడకు. దేవుని పిల్లలు ఇస్తాడని విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు దేవుడు నీ పక్షమున గొప్ప కార్యం చేస్తాడు. ఇల్లు లేక బాధపడుతున్నాడు, ఇల్లు ఇస్తాడు. మొదటిగా నువ్వు ఆయన నమ్ము, ఆయన ఆశ్రయించు, ఆయన వెంబడించు, ఆయనను అత్తుకో. దేవుని పక్షమున ఎన్నో మహా ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తాడని ఈ చిన్న వాక్యం హృదయాలు ఫలింపచేయబడుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.